వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. నిమోనిక్స్ దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 సృజనాత్మకత. నిమోనిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంప్రూవింగ్ అండర్స్టాండింగ్, మెమరీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ. ఎప్పుడైనా నేను ఒక ప్రశ్న ఈ బోర్డు పైన డిస్ప్లే చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గతంలో చాలా ప్రశ్నలు నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి టెట్కు, డిఎస్సికి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కు, ముఖ్యంగా డివైఓ ఎగ్జామ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పెడగాజీకి సంబంధించి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక ప్రశ్నను విశ్లేషించడం ద్వారా దాదాపుగా మినిమం 10 to maximum 100 బిట్స్ నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నిమోనిక్స్ గ్రీకు మెమరీ గాడెస్. గ్రీక్లో ఒక స్మృతి దేవత పేరు నిమోనిక్స్. ఏం సైలెంట్ ఇక్కడ. మరి చాలామంది విద్యార్థులు చదివింది మర్చిపోతూ ఉంటారు. కనుక కొన్ని కొండ గుర్తులతో, అర్ధరహితమైనటువంటి కోడ్స్తో మరి నిమోనిక్స్ తయారు చేసుకుంటూ ఆ భావనలు కానీ, సిద్ధాంతాలు కానీ, సూత్రాలు కానీ, డేటా కానీ, సాధారణీకరణాలు కానీ, వాస్తవాలు కానీ, మరి సైకాలజీ, పెడగాజీ కంటెంట్కి సంబంధించి గుర్తుంచుకుంటూ ఉంటారు. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి నిమోనిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, మరి చదివిన అంశాలు ఎగ్జామ్ వరకు ఎలా గుర్తుంచుకోవాలి, స్పీడ్గా యాక్యురేట్గా ఎలా ఆన్సర్ చేయాలో మీరు తెలుసుకుంటారు. ఇక్కడ ఆన్సర్ నిమోనిక్స్ అనేటువంటిది స్మృతిని పెంపొందించుకోవడానికి సంబంధించింది. సో మెమరీని డెవలప్ చేసేటువంటి ఒక టెక్నిక్. మీకు తెలుసు, ఎబ్బింగ్హాస్, జర్మనీ దేశానికి చెందినటువంటి ఎబ్బింగ్హాస్ ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథం పేరు ఆన్ మెమరీ. ఈ ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని 1885లో ఎబ్బింగ్హాస్ అనేటువంటి జర్మనీ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రాయడం జరిగింది. సో ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇది ఒక మైలురాయి. సో ఆన్ మెమరీ ఈజ్ ఎ బుక్ విచ్ ఈజ్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. ఈ గ్రంథంలో మరుపుకు సంబంధించి, మర్చిపోవడానికి సంబంధించి ఏదైనా ఒక వ్యక్తి అభ్యసించిన తర్వాత, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, 20 minutes తర్వాత 47% మర్చిపోతారంట ఏదైనా అభ్యసించిన తర్వాత. కనుక నువ్వు చదివింది మర్చిపోతున్నావని బాధపడొద్దు, భయపడొద్దు. ప్రతి ఒక్కరూ మర్చిపోతుంటారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అయినా కూడా జ్ఞాపక శక్తి పెంపొందించుకునే ఒక టెక్నిక్ ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సందర్భంలో కొంత కంటెంట్ కూడా మీకు నేర్పిస్తాను. కనుక వీడియో చివరి వరకు మీరు చూడడానికి ట్రై చేయండి. ఈ పాయింట్స్ అంతా కూడా ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. సో 20 నిమిషాల తర్వాత 47% మర్చిపోతాం ఎబ్బింగ్హాస్ ప్రకారం. 50 నిమిషాల తర్వాత 50% మర్చిపోతాం. గుర్తుకు పెట్టుకోండి. అప్పుడప్పుడు ఒక బిస్కెట్ తింటూ ఉంటారు మీరు, 50-50 బిస్కెట్ ప్యాకెట్. రేపు ఒక బిట్ అడుగుతారు ఎబ్బింగ్హాస్ ప్రకారం. 50 నిమిషాల తర్వాత ఎంత మర్చిపోతామంటే 50%. ఒక రోజు తర్వాత నేర్చుకున్న అంశాలలో 66% మర్చిపోతాం. 2 రోజుల తర్వాత నేర్చుకున్న అంశాలలో 72% మర్చిపోతాం. ఇక్కడ 2 అనేది, ఇక్కడ 2 అనేది అసోసియేట్ చేసుకోండి. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్న 6 రోజుల తర్వాత అందులోని అంశాలు 75% మనం మర్చిపోతాం. ఏదైనా ఒక అంశాన్ని, ఒక సబ్జెక్ట్ను నేర్చుకున్న 31 రోజుల తర్వాత దాదాపుగా 80% మర్చిపోతామని జర్మనీ దేశానికి చెందిన ఎబ్బింగ్హాస్ ప్రయోగపూర్వకంగా నాన్ సెన్స్ సిలబల్స్ ఉపయోగిస్తూ అర్ధరహిత పదాలతో ప్రయోగాలు నిర్వహించి ఈ డేటా చెప్పడం జరిగింది. మీరు కూడా గతంలో బుక్ చదవడం ద్వారా కానీ, ఆన్లైన్ కోచింగ్ ద్వారా కానీ, ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా కానీ నేర్చుకున్న అంశాలలో ఇంత శాతం మర్చిపోయి ఉంటారు. ఏమాత్రం రిపిటేషన్ చేయకపోతే 31 రోజుల తర్వాత మీరు 80% మర్చిపోతారు.
ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు గుర్తుంచుకునే శాతం 20% మాత్రమే, మర్చిపోయేది 80% అయితే మీ మైండ్లో ఉండేది 20%. దీనికి కారణం ఏంటంటే మానవుని యొక్క మెదడులో డిస్యూజ్, ఏదైనా ఒక అంశాన్ని ఉపయోగించకపోతే, పదే పదే రిపీట్ చేయకపోతే, రిహార్సల్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే మరుపు అనేది జరుగుతుందని ఒక సిద్ధాంతం చెప్తుంది. ఈ సందర్భంలో మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సందర్భాలలో మర్చిపోవడం అనేది ఒక వరం. ఫర్గెటింగ్ ఈజ్ బ్లిస్. ఎందుకు వరం అవుతుందంటే, మరి కరెక్ట్గా ఈరోజు 4 years బ్యాక్ కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయింది. కరోనా వల్ల ఈ 4 సంవత్సరాలలో నిన్ను బాధ పెట్టిన శత్రువులు, నిన్ను బాధ పెట్టిన బంధువులు, నిన్ను బాధ పెట్టిన స్నేహితులు, కష్టమైన ఆర్థిక పరిస్థితులు, ఓకే, ఆప్తులు మరణించడం, ఎన్నో కష్టాలు నువ్వు చూసింటావు. ఇవి మర్చిపోతే ఇది నీకు వరం, ఇట్స్ అ బ్లిస్. ఇప్పుడు చెప్పిన ఈ సబ్జెక్ట్ మర్చిపోతే అది శాపం. సో ఫర్గెటింగ్ ఈజ్ బ్లిస్ యాజ్ వెల్ యాజ్ కర్స్. మరుపు అనేది ఒక వరం, మరొకటి అది ఒక శాపం. కనుక కంటెంట్ మర్చిపోవద్దు, కష్టాలు మర్చిపోతే అది ఒక వరం. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే నువ్వు కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, అద్భుతంగా మరి ఈ టెట్ ఎలా ప్రిపేర్ కావాలి, డిఎస్ ఎలా ప్రిపేర్ కావాలి, హాస్టల్ వెల్ఫేర్ జాబ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, డివైఈఓ జాబ్కి ఎలా ప్రిపేర్ కావాలను తెలుసుకుంటాం. సో నిమోనిక్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. నిమోనిక్స్ అనేటువంటి పదం ఒక గ్రీక్ పదం. గ్రీక్ యొక్క స్మృతి దేవత, మెమరీ గాడెస్ నేమ్ యొక్క నిమోనిక్స్. మీకు కొన్ని నిమోనిక్స్ ఎలా రూపొందించుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, నిమోనిక్స్ ఎప్పుడైనా కూడా అన్యూజువల్గా ఉండాలి. సాధారణంగా ఉండేటువంటి అంశాలుగా ఉండరాదు. అసాధారణంగా, ప్రత్యేకంగా, యూనిక్గా ఉండే నిమోనిక్స్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా టీచర్ చెప్పే నిమోనిక్స్ కాకుండా స్టూడెంట్ సొంతంగా నిమోనిక్స్ తయారు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఎంత చదివినా కూడా ఈ ప్రజ్ఞా విభాజన పట్టికలో 0 to 29 మూడులు, ఇడియట్స్, 30 to 49 బుద్ధిహీనులు, ఇంబసైల్స్, 50 to 69 అల్పబుద్ధులు, మోరాన్స్, 70 to 89 మందబుద్ధులు, డల్లర్స్. తర్వాత 90 to 109 సగటు, యావరేజ్. ఆ తర్వాత 110 to 119 ఉన్నత, సుపీరియర్. ఉన్నత లేక అధిక ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 110 to 119. సో 120 to 139 అత్యున్నత లేక అత్యధిక ప్రజ్ఞావంతులు, వెరీ సుపీరియర్. 140 అబౌవ్ ఐక్యూ ఉంటే వారిని ప్రతిభావంతులు అంటారు, గిఫ్టెడ్. ఈ పట్టిక ఎంత చదివినా కూడా మనం టెట్ పరీక్ష రాసేటప్పుడు, డిఎస్సి రాసేటప్పుడు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసేటప్పుడు, డివైఓ ఎడ్యుకేషన్ పేపర్ రాసేటప్పుడు ఈ డేటా గుర్తుండదు. అప్పుడు మీరు ఒక నిమోనిక్ కోడ్ తయారు చేసుకోవచ్చు. ఈ నిమోనిక్ కోడ్ ఏంటంటే, మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు, ఈ 4 ఒకే రకంగా ఉంటాయి ఎగ్జామ్లో. కనుక స్పీడ్గా, యాక్యురేట్గా గుర్తించలేరు. సో దీనికి ఒక గుర్తు తయారు చేసుకోండి. ఎం, మూడులు అంటే ఎం అని గుర్తుపెట్టుకోండి, బుద్ధిహీనులు అంటే బి అని గుర్తుపెట్టుకోండి, అల్పబుద్ధులు అంటే ఏ అని గుర్తుపెట్టుకోండి, సరే ఇక్కడ మందబుద్ధులని గుర్తుపెట్టుకోండి. ఎంబీఏ చదువుకున్న వాళ్ళు మందబుద్ధులు. ఇది ఒక నిమోనిక్ కోడ్. ఎప్పటికైనా కోడ్ అర్ధరహితంగా ఉండాలి, అది యూనిక్గా ఉండాలి. సో ఇక్కడ ఎంబీఏ చదువుకున్న వాళ్ళు నిజంగా మందబుద్ధులా? కాదు. సో ఇది ఒక అన్యూజువల్ స్టేట్మెంట్. ఇటువంటివి బ్రెయిన్ బాగా గుర్తుంచుకుంటుంది. కనుక ఇప్పుడు చెప్పండి, ఎం ఫర్ మూడులు, బి ఫర్ బుద్ధిహీనులు,
ఏ ఫర్ అల్పబుద్ధులు, మందబుద్ధులు. సో ఈ నాలుగింటిని ఆరోహణ క్రమంలో గుర్తించవచ్చు, అవరోహణ క్రమంలో గుర్తించవచ్చు. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ, ఎం ఫర్ మూఢులు, బి ఫర్ బుద్ధిహీనులు, ఏ ఫర్ అల్పబుద్ధులు, మందబుద్ధులు. మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో. సో మందబుద్ధులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు, మూఢులు. సో ఇంగ్లీష్లో కూడా గుర్తుంచుకోండి, ఇడియట్స్ ఐ, ఇంబసైల్స్ ఫస్ట్ లెటర్ ఐ, మోరాన్స్. ఐఐఎం స్టూడెంట్స్ ఆర్ డల్లర్స్. ఐఐఎంలో ఎంబీఏ చేయాలి, అట్లా గుర్తుంచుకోండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఐఐఎం స్టూడెంట్స్ ఆర్ డల్లర్స్. ఐ ఫర్ ఇడియట్స్, సెకండ్ ఐ ఫర్ ఇంబసైల్స్, ఎం ఫర్ మోరాన్స్, డల్లర్స్. సో ఇట్ ఈస్ అన్యూజువల్ స్టేట్మెంట్. కమ్ టు ద పాయింట్. ఇది ఒక కోడ్. ఈ నోట్స్ రాసుకుంటూ సో హౌ టు ప్రిపేర్ నిమోనిక్స్ అనేది ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీకు అర్థం కాని డేటా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 25% బిట్స్ మీ మెమరీని పరీక్షించేవిగా ఉంటాయి. నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్మృతిని, మెమరీని పరీక్షించేదిగా ఉంటాయి. సో 25% బిట్స్లో ఎక్కువగా మనం కొన్నిసార్లు గుర్తుండదు. చిన్న ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఎస్జిటి ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, అప్లికేషన్ ఎబిలిటీ తక్కువ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొంత బిఎడ్ స్థాయి, ఎంఎడ్ స్థాయి చదువుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఎబిలిటీ బాగుంటుంది, మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 10th క్లాస్ స్టూడెంట్ 6 సబ్జెక్ట్స్ సంబంధించి ఎక్కడ అడిగినా ఆన్సర్ చెప్పగలుగుతాడు. సో నీకు డిగ్రీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఈ 6 సబ్జెక్టులకు సంబంధించి ఆన్సర్ చెప్పమంటే నువ్వు చెప్పలేవు. కారణం ఏంటంటే చిన్న పిల్లలలో మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఏజ్ గ్రోస్ మెమరీ పవర్ డిక్రీజెస్. సో భయపడొద్దు, వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుందని ఈ మందులు వాడడానికి ట్రై చేయి. ఈరోజు క్లాస్లో ఒక మందు ఇస్తున్నా, ఆ మందు పేరు నిమోనిక్స్. సో నిమోనిక్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇక్కడ ఒక నిమోనిక్. అదేవిధంగా ఎంత చదివినా కూడా పియాజే సిద్ధాంతంలో మనకు ముఖ్యమైన లక్షణాలు, దశలకు సంబంధించి గుర్తుకు రాదు. మీకు తెలుసు, జీన్ పియాజే ప్రతిపాదించిన సిద్ధాంతం కాగ్నేటివ్ డెవలప్మెంట్. ఇదంతా ఎంతో కష్టంగా ఉన్నటువంటి టాపిక్. సో ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ సిద్ధాంతంలో మొత్తం 4 దశలు ఉన్నాయి. మొదటిది సంవేదన చాలక దశ. సో దీన్నే మనం సెన్సరీ మోటార్ స్టేజ్ అంటాం. సో బర్త్ టు 2 years వరకు ఉంటుంది. రెండవ దశ పేరు పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశ ఇంగ్లీష్లో ప్రీ ఆపరేషనల్. మీకు తెలుసు 2 to 7 years వరకు ఉంటుంది ఈ దశ. మళ్ళీ ఇది తిరిగి 2 దశలుగా ఉంటుంది. పూర్వ భావనాత్మక, ప్రీ కాన్సెప్చువల్. రెండవది అంతర్బుద్ధి దశ, ఇంట్యూషన్. సో ఈ ఇంట్యూషన్ అనేటువంటిది చూడండి, ఇక్కడ 2 to 4 years వరకు పూర్వ భావనాత్మక దశ ఉంటే 4 to 7 years వరకు ఈ యొక్క అంతర్బుద్ధి దశ ఉంటుంది. ఇక మూడవ దశ మూర్త ప్రచాలక దశ. ఈ మూర్త ప్రచాలక దశ ఇంగ్లీష్లో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో ఈ యొక్క కాంక్రీట్ ఆపరేషనల్ మీకు తెలుసు 7 to 11 years వరకు ఉంటుంది. చివరిది అమూర్త ప్రచాలక దశ. సో ఈ యొక్క అమూర్త ప్రచాలక దశను ఇంగ్లీష్లో అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ పీరియడ్ అంటాం. సో 11 to 16 years వరకు ఉంటుంది ఈ దశ. సో ఈ దశలలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అవి ఎంత చదివినా కూడా మనకు అర్థం కాదు. ఉదాహరణకు ఈ అమూర్త ప్రచాలక దశలో పిహెచ్డి అని ఒక కోడ్ పెట్టుకోండి. పిహెచ్డి, పి ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారం. హెచ్ ఫర్ హైపోథెసిస్, పరికల్పన. డి ఫర్ డిడక్టివ్ థింకింగ్. సింపుల్. ఎంత చదివినా అర్థం కాకపోతే అమూర్త ప్రచాల దశకు సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఒక కోడ్ రూపంలో మీరు రూపొందించుకోండి. పిహెచ్డి. సో పిహెచ్డి చేయాలంటే అవి అమూర్త భావనలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లంను ఎట్లా సాల్వ్ చేయాలో ఒక హైపోథెసిస్ తయారు చేసుకుంటాం. సో ఈ హైపోథెసిస్ కరెక్టా కాదో డిడక్టివ్ థింకింగ్లో ఆలోచిస్తాం. సో ప్రాబ్లం అంటే సమస్య పరిష్కారం, హైపోథెసిస్ అంటే పరికల్పన లేక ప్రాకల్పన, డిడక్టివ్ థింకింగ్ అంటే మీకు తెలుసు
నిగమన, వివేచనం. అదేవిధంగా ఈ యొక్క మూర్త ప్రచాల దశకు సంబంధించి ఒక ముఖ్యమైన కోడ్ ఉంది, ఆర్సిఐ. ఆర్సిఐ అంటే ఐ అంటే ఇండక్టివ్, ఆర్ అంటే రివర్సబుల్ థింకింగ్, సి అంటే కన్జర్వేషన్. అర్థం చేసుకోవడం. ఆర్సిఐ అంటే మీకు తెలుసు, ప్రత్యేక అవసరాల వారికి సంబంధించిన ఒక అత్యున్నత సంస్థ, అపెక్స్ బాడీ ఆర్సిఐ, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఈ ఆర్సిఐ అనేటువంటి ఒక కోడ్ గుర్తుంచుకుంటే మీరు చాలా ఈజీగా ఈ యొక్క 3 లక్షణాలు గుర్తుంచుకోవచ్చు. ఆర్ ఫర్ రివర్సిబుల్ థింకింగ్ అంటే ఈ 7 to 11 years మధ్యలో మరి పిల్లలు విపర్యాత్మక ఆలోచన, రివర్స్గా ఆలోచిస్తారు. అంటే A+B చెప్పగలరు, B+A కూడా చెప్పగలరు. కన్జర్వేషన్, ఒక వస్తువు యొక్క ఆకృతి మార్చిన, ఒక వస్తువు యొక్క స్థితి మార్చిన దాని గుణము మారదు, ఇది కన్జర్వేషన్. పదిలపరుచుకునే భావన, ఈ భావన కూడా ఈ మూర్త ప్రచాలక దశలో పెంపొందుతుంది. ఇండక్టివ్, ఇండక్టివ్ అంటే ఆగమన వివేచనం. డిడక్టివ్ థింకింగ్ ఎక్కడ కనపడుతుంది? అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. దానికి ముందు మూర్తము నుంచి అమూర్తానికి, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అనే థింకింగ్ డెవలప్ అయ్యేటువంటి దశ మూర్త ప్రచాలక దశ. ఇప్పుడు న్యూమోనిక్స్తో మీకు ఒక సిద్ధాంతాన్ని చెప్తున్న జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సో ఇక్కడ అంతర్బుద్ధి దశ, ఇక్కడ రివర్సబుల్ థింకింగ్ ఉంటుంది, ఇక్కడ రివర్సబుల్ థింకింగ్ ఉండదు. అంటే ఏదైనా ఒక అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 చెప్పగలడు, 3+2 అంటే చెప్పలేడు. సో అంతర్బుద్ధి దశలో, ఈ అంతర్బుద్ధి దశ దేంట్లో అంతర్భాగం అంటే పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ పీరియడ్లో రివర్సబుల్గా పిల్లవాడు థింక్ చేయలేడు. రివర్సబుల్ థింకింగ్ ఉండే దశ మూర్త ప్రచాలక దశ, ఉండని దశ పూర్వ ప్రచాలక దశ, ఉపదశ అంతర్బుద్ధి దశ. కన్జర్వేషన్, కన్జర్వేషన్ ఏర్పరచుకునే దశ మూర్త ప్రచాలక దశ, ఏర్పరచుకోని దశ ఈ యొక్క పూర్వ ప్రచాలక దశ. ముఖ్యంగా ఉపదశ తీసుకుంటే ఇంట్యూషన్ పీరియడ్, అంతర్బుద్ధి దశ. మరి ఈ పూర్వ ప్రచాలక దశలో 2 to 4 years పిల్లవాడు ఒక 4 ముఖ్యమైన లక్షణాలు చూపెట్టడం జరుగుతుంది. దీన్ని సీట్ అనేటువంటి ఒక కోడ్లో నేర్చుకోండి. సీట్, ఎస్ ఫర్ సింబాలిక్ థాట్, ఈ ఫర్ ఈగోసెంట్రిజం, ఏ ఫర్ యానిమిజం, టీ ఫర్ ట్రాన్స్డక్టివ్ థింకింగ్. చాలా ఇంపార్టెంట్. సింబాలిక్ థాట్స్ అంటే పిల్లవాడు తాము ఆటలు ఆడుకునేటప్పుడు నిజ జీవిత సన్నివేశాలను ఊహించుకుంటూ ఆడే ఆట మేక్ బిలీవ్ ప్లే ఈ యొక్క సింబాలిక్ థాట్, సంసర్గ క్రీడ లాంటిది. ఈగోసెంట్రిజం, ఈగోసెంట్రిజం అంటే అహం కేంద్రీకృతం. పిల్లవాడు ఒక పరిసరాలతో వ్యవహరించేటప్పుడు తన కోణం నుంచే ఐ, నేను, మీ, నాకు ఈ విధంగా ఆలోచించడం జరుగుతుంది. దాన్ని ఈగోసెంట్రిజం అంటాం. యానిమిజం, యానిమిజం అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం. ఉదాహరణకు పిల్లవాడు బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆ బొమ్మలతో మాట్లాడడం, ఆ బొమ్మలకు స్నానం చేయించడం, ఆ బొమ్మలకు పౌడర్ వేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క యానిమిజం, జంతువాదంకు సంబంధించిన లక్షణాలు. ట్రాన్స్డక్టివ్ థింకింగ్, సో ట్రాన్స్డక్టివ్ థింకింగ్ ఈజ్ నెయిదర్ ఇండక్టివ్ థింకింగ్ నార్ డిడక్టివ్ థింకింగ్. సో ఈ యొక్క ట్రాన్స్డక్టివ్ థింకింగ్ అంటే ప్రతిభాసాత్మక ఆలోచన, అంటే ఆగమన నిగమన వివేచనం కాని ఆలోచన. ఇది పూర్వ ప్రచాలక దశలో కనపడుతుంది. ఇది చాలా కష్టమైన సిద్ధాంతం సైకాలజీలో. చాలా సింపుల్ నిమోనిక్ కోడ్స్తో మీకు చెప్తున్నా. ఈ సంవేదన చాలక దశలో ఒక కోడ్ గుర్తుంచుకోండి, సింపుల్ కోడ్, కూల్. అంటే కూల్ అంటే కోఆర్డినేటెడ్ రిఫ్లెక్సెస్, కోఆర్డినేటెడ్ రిఫ్లెక్సెస్. ఓ అంటే ఆబ్జెక్టివ్ క్యాజువాలిటీ, ఓ అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్. చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ పర్మనెన్స్. నెక్స్ట్ లిజనింగ్ అండ్ ఇమిటేషన్. కూల్ అని గుర్తుపెట్టుకోండి. సి అంటే కోఆర్డినేటెడ్ రిఫ్లెక్సెస్, అంటే జన్మించినప్పటి నుంచి 2 years వరకు ఒక ప్రతిక్రియా జీవిగా, రిఫ్లెక్సివ్ ఆర్గానిజంగా జీవి ఉంటాడు. సో హీఈస్ రిఫ్లెక్సివ్ ఆర్గానిజం, నాట్ రిఫ్లెక్టివ్ ఆర్గానిజం అప్ టు 2 years.
సో 2 సంవత్సరాల వరకు పిల్లవాడు కేవలం ప్రతిక్రియలు మాత్రం వ్యక్తం చేస్తాడు. ఆబ్జెక్ట్ క్యాజువాలిటీ, తనకు ఇతర వస్తువులకు మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటాడు. ఆబ్జెక్ట్ పర్మనెన్స్, వస్తు శాశ్వతత్వము. తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వస్తు శాశ్వతత్వం అంటే ఒక వస్తువు మన కంటి ముందు లేకపోయినా అది ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉంటుంది అని ఆలోచించేటువంటి సామర్థ్యం. సో వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. కంటి ముందు లేనిది మనసులో లేకపోతే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ లేనట్లు. మళ్ళీ చెప్తున్నా, పిల్లవాడు ఒక సెల్ ఫోన్తో ఆడుకుంటుంటాడు. అదొక మరి బెడ్ కింద మనం దాచిపెడితే దాన్ని వెతకలేడు, ఏ భావన పొందలేదు, ఆబ్జెక్ట్ పర్మనెన్స్. 8 months తర్వాత పిల్లవాడు ఒక ఫోన్తో ఆడుకుంటున్నప్పుడు నువ్వు బెడ్ కింద దాన్ని దాచిపెట్టినప్పటికి కూడా దాన్ని వెతకడానికి ట్రై చేస్తే వస్తు శాశ్వతత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ పొందడం జరిగింది. కరెక్ట్గా మీకు ఒక 5 to 10 minutesలో సిద్ధాంతంలో ఉండే దాదాపుగా ఒక 15 కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటున్నాడు. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ నిమోనిక్స్. కొండ గుర్తులతో అంతకుముందు అర్థం కావు ఇవన్నీ కూడా. పిహెచ్డి అంటే మీరు చెప్తారు ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, హెచ్ ఫర్ హైపోథెసిస్, డి ఫర్ డిడక్టివ్ థింకింగ్. అదేవిధంగా ఆర్సీఐ అంటే రివర్సబుల్ థాట్, కన్జర్వేషన్, సో అండ్ ఇండక్టివ్ థింకింగ్. ఇక్కడ మీరు చెప్తారు సీట్ అంటే, చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. సీట్ అంటే ఎస్ ఫర్ సింబాలిక్ థాట్, ఈ ఫర్ ఈగోసెంట్రిజం, ఏ ఫర్ యానిమిజం, టీ ఫర్ ట్రాన్సాక్టివ్ థింకింగ్. ఇక్కడ కూల్ అంటే కోఆర్డినేటెడ్ రిఫ్లెక్సెస్, ఆబ్జెక్టివ్ క్యాజువాలిటీ, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అండ్ లిజనింగ్ అండ్ ఇమిటేషన్. సో నిమోనిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని రాసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి. అదేవిధంగా ఒక పెడగాజీకి సంబంధించి ఎలా నిమోనిక్స్ తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సందర్భాలలో రోజర్ బేబీ సూచించినటువంటి 5 E's పైన బిట్స్ అడుగుతూ ఉన్నారు. మీకు తెలుసు పెడగాజీలో 5E అప్రోచ్ అనేది బోధించేటువంటి ఒక ఉపగమం, బోధనా పద్ధతి కాదు, ఇది టీచింగ్ అప్రోచ్, బోధనా ఉపగమం. ఇందులో 5 steps ఉంటాయి. ఆ 5 steps ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. దాంట్లో మొదటి స్టెప్ మనం తీసుకుంటే ఎంగేజ్. ఎంగేజ్ అంటే నిమగ్నం కావడము. నెక్స్ట్ ఎక్స్ప్లోర్, అన్వేషణ. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్, వివరించడము. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఎలాబరేట్, విశదీకరించడము. ఫిఫ్త్ స్టెప్ ఇవాల్యుయేషన్, మూల్యాంకనం చేయడం. ఎప్పుడైనా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి కానీ డివైఈఓకి సంబంధించి కానీ ఈ బిట్ అడగవచ్చు. రోజర్ బేబీ సూచించిన 5 E'ల నమూనాలో వరుస క్రమాన్ని గుర్తించండి, లేకుంటే 3వ సోపానం ఏంటి, చివరి సోపానం ఏమిటి, 2వ సోపానం ఏమిటి అని అడుగుతాడు. ఎంత చదివినా ఇవన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. 5 E's. మీకు ఒక చిన్న నిమోనిక్ కోడ్ చెప్తున్నాను. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేటువంటి 2వ లెటర్ ఎన్, చివర వచ్చేటువంటి లెటర్ వి అంటే ఎన్వి. ఎన్వి అంటే నాన్ వెజిటేరియన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారం తినడం వల్ల వ్యక్తి లావుగా తయారవుతాడు. తన షర్ట్ సైజు, డ్రెస్ సైజు XXL కావాలని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎగ్జామ్లో నిమోనిక్స్ అన్యూజువల్గా ఉన్నప్పటికి కూడా అవి మెమరీ బిట్స్ను, నాలెడ్జ్ బిట్స్ను ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. చెప్తున్న ఇక్కడ అండర్స్టాండింగ్ అప్లికేషన్ బిట్స్కు ఉపయోగపడవు, కానీ నాలెడ్జ్ బిట్స్కు ఎవరికైతే జ్ఞాపక శక్తి తక్కువ ఉందో వాళ్ళకు ఉపయోగపడతాయి ఈ టెక్నిక్స్. సో ఎన్వి అంటే ఫస్ట్ స్టెప్ ఎన్, చివరి స్టెప్ వి. ఎంగేజ్, ఇవాల్యుయేషన్. XXL అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ ఎక్స్ప్లోర్, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ ఎల్ అంటే ఎలాబరేట్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. XXLలో ఈ 2 X'లలో ఎక్స్ప్లోర్ ముందు వస్తుందా, ఎక్స్ప్లెయిన్ ముందు వస్తుందా? ఎక్స్ప్లోర్ తర్వాతనే ఎక్స్ప్లెయిన్ నువ్వు చేస్తావు. ఇక్కడ నోట్స్ రాసుకుంటూ
ఎన్వి తింటే XXL డ్రెస్ తీసుకోవాలి లేక షర్ట్ తీసుకోవాలనే కోడ్ గుర్తుపెట్టుకుంటే రోజర్ బేబీ చెప్పినటువంటి 5 ఈల నమూనా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ మీకు తెలుసు, మెథడాలజీలో ఆండర్సన్ క్రాథ్హల్ మోడల్ ప్రకారం జ్ఞానం 4 రకాలుగా వర్గీకరించబడింది. మొదటిది ఫ్యాక్చువల్ నాలెడ్జ్, వాస్తవ జ్ఞానం. రెండవది కాన్సెప్చువల్ నాలెడ్జ్, భావనాత్మక జ్ఞానం. మూడవది ప్రొసీజరల్ నాలెడ్జ్, విధానపరమైన జ్ఞానం. నెక్స్ట్ చివరిది మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్. అది సంజ్ఞానాత్మక జ్ఞానం లేక పరిణతికి సంబంధించిన జ్ఞానం. చూడండి, టైప్స్ ఆఫ్ నాలెడ్జ్లో ఎప్పుడైనా ఈ సీక్వెన్స్ అడగవచ్చు. 4 రకాల జ్ఞానాలు ఆండర్సన్ క్రాథ్హల్ మోడల్ ప్రకారం. ఎంత చదివినా అవి గుర్తుండవు. ఒక చిన్న నిమోనిక్ కోడ్ మీరు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎర్రజెండా బట్టే సిపిఎం వారు ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతారు. ఫ్యాక్ట్స్ సిపిఎం అని గుర్తుపెట్టుకోండి. ఇది అన్యూజువల్, బట్ మనము ఎగ్జామ్లో 4 రకాల జ్ఞానాలను గుర్తుంచుకునేటప్పుడు 4 రకాలలో ఫస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. ఏ పార్టీ? సిపిఎం పార్టీ. ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడటం లేదు, కోడ్స్ గురించి మాట్లాడుతున్నా. చాలా జాగ్రత్తగా వినండి. సి ఫర్ కాన్సెప్చువల్, పి ఫర్ ప్రొసీజరల్, ఎం ఫర్ మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్. నా పెడగాజీ క్లాసెస్లో చాలా క్లియర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ముఖ్యమైన డేటా, ముఖ్యమైన భావనలు గుర్తుంచుకోవాలంటే 25 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో ఒక టెక్నిక్ చెప్తున్నా. ఆ టెక్నిక్ పేరే, గ్రీకులో స్మృతి దేవత పేరు నిమోనిక్స్. నిమోనిక్స్ ఎప్పుడైనా అన్యూజువల్గా ఉండాలి. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు మీకు తెలుసు, ముస్లిం విద్యా విధానంలో కొన్ని ముఖ్యమైన భావనలు వస్తుంటాయి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. చూడండి, ముస్లిం బాలుడికి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున ఒక విద్యా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దాని పేరే బిస్మిల్లా. సో బాలికలకు నిర్వహించేటువంటి విద్యా ఉత్సవం జార్ఫీ షానీ. జార్ఫీ పానీ కాదు, జార్ఫీ షానీ. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. జార్ఫీ షానీ బాలికలకు, బిస్మిల్లా బాలురకు సంబంధించిన విద్యా ప్రవేశ వేడుక ముస్లిం విద్యా విధానంలో. దీన్ని ఎట్లా గుర్తుంచుకోవాలి? ఒక కొండ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. బి అంటే బాలుడు, షా షా షీ అంటే ఆమె అని గుర్తుపెట్టుకోండి. సో బి అంటే బాలుడు అంటే జార్ఫీ షానీ బాలికలకు సంబంధించింది, ఒక చిన్న కొండ గుర్తు. అదేవిధంగా ముస్లిం విద్యా విధానంలో చాలా ఇంపార్టెంట్ 3 రకాల విద్యా సంస్థలు ఉన్నాయి. మొదటిది మక్తాబ్. ఈ మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాలకు సంబంధించింది. రెండవది మదరసా. ఈ మదరసా అనేది ఉన్నత పాఠశాలకు, సెకండరీ పాఠశాలకు సంబంధించినది. మూడవ రకమైన విద్యా సంస్థ మదరసా ఐలా. ఇది విశ్వవిద్యాలయాలతో పోల్చదగినది. మనం ఎంత చదివినా ఆన్లైన్ ఎగ్జామ్లో కానీ, ఆఫ్లైన్ ఎగ్జామ్లో కానీ అక్కడ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ పరీక్షా కేంద్రంలో ఈ పదాలు గుర్తుకు రావు. అప్పుడు మనం కొన్ని కొండ గుర్తులు, న్యూమోనిక్స్ ఆధారంగా ఎగ్జామ్లో మన స్టోరేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను, డేటాను బయటికి తీసుకొని రావాలి. దానికి న్యూమోనిక్స్ ఉపయోగపడతాయి. మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాల, మదరసా అనేది ఉన్నత పాఠశాల, మదరసా ఐలా అనేటువంటిది విశ్వవిద్యాలయంతో పోల్చదగింది. చాలా సింపుల్. ఇక్కడ మక్తాబ్లో 3 అక్షరాలు ఉన్నాయి, మదరసాలో 4 అక్షరాలు ఉన్నాయి, మదరసా ఐలాలో 1 2 3 4 5 6 ఎక్కువ అక్షరాలు ఉన్నాయి. సో ఎక్కువ అక్షరాలు ఉండేది విశ్వవిద్యాలయం అని గుర్తుపెట్టుకోండి. తక్కువ అక్షరాలు ఉండేటువంటిది ప్రాథమిక పాఠశాల అని గుర్తుపెట్టుకోండి. సింపుల్. 3 అక్షరాలు ఉండే మక్తాబ్ ప్రాథమిక పాఠశాల అయితే
6 అక్షరాలు ఉండేటువంటి మదరసా ఇలా విశ్వవిద్యాలయంతో పోల్చదగినది. సో ఈ మధ్యలో ఉండే మదరసా 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి అది ఉన్నత పాఠశాలకు సంబంధించింది, సెకండరీ విద్యకు సంబంధించిందని మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ జీకే చదివేటప్పుడు చాలా నిమోనిక్స్ ఉపయోగపడతాయి మీకు. ఎప్పుడైనా ఒక బిట్ అడగొచ్చు, సార్క్ సభ్య దేశాలలో లేనిది సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఒక గ్రూప్ ఇచ్చి ఆ గ్రూపులో లేని దేశం అని అడుగుతాడు. ఇది గతంలో ఒకసారి గ్రూప్స్లో కూడా అడిగాడు. సార్క్ సభ్య దేశంలో లేనిది ఉన్న దేశాలు ఏమిటి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. ఇన్ని దేశాలు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు మీరు? సో నేను ఉపయోగించిన ఒక కొండ గుర్తు ఏంటంటే ఎంబీబీఎస్ పెయిన్. ఎంబీబీఎస్ కోర్స్ చేయడం అనేది ఒక పెయిన్తో కూడుకున్న యాక్టివిటీ. అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి ఎంబీబీఎస్ చేయాలన్నా, ఎంబీబీఎస్ సీట్ రావాలన్నా. ఇక్కడ సార్క్ సభ్య దేశం కానిదంటే ఈ కోడ్ గుర్తుంచుకోవచ్చు. ఎం ఫర్ మాల్దీవ్స్, బి ఫర్ భూటాన్, బి ఫర్ మరి బంగ్లాదేశ్, ఎస్ ఫర్ శ్రీలంక, ఇక్కడ మనకు పి ఫర్ పాకిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేపాల్. సో ఇది ఒక నిమోనిక్ కోడ్. నిమోనిక్ కోడ్ ఎప్పుడైనా కూడా అన్యూజువల్గా ఉండాలి, ఈజీగా గుర్తుంచుకునే విధంగా ఉండాలి, యూనిక్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అవి విద్యార్థులు సొంతంగా తయారు చేసుకుంటే ఇంకా మంచిది, టీచర్ చెప్పిన నిమోనిక్స్ కన్నా. మీరు ఈ రోజు నుంచి ట్రై చేయండి ఈ క్లాస్ విని. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక నిమోనిక్ కోడ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక బిట్ అడగవచ్చు. ఇటీవల ఒక కాంట్రవర్సీ ఏంటంటే కాళేశ్వరం గురించి చర్చ జరుగుతుంది కనుక ఎప్పుడైనా ఒక బిట్ అడగవచ్చు, గోదావరి ఉపనదులలో లేనిది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి, పోటీ చేసేటువంటి ఎంపీలు చాలా ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్కు మరి కిస్ ఇస్తున్నారు. ఇది ఒక కోడ్. పార్లమెంటు ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు వృద్ధులకు అవ్వలు, తాతలు అని వారికి గాలిలో కానీ లేకుంటే ప్రత్యక్షంగా కానీ కిస్ ఇస్తున్నారని ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కోడ్ ఎందుకు పనికొస్తుంది సార్? ఎంపీ కిస్, గోదావరి ఉపనదులు దానిలో లేనిది. ఎం అంటే మంజీరా, పి అంటే ప్రాణహిత, కే అంటే కిన్నెరసాని, ఐ అంటే ఇంద్రావతి, ఎస్ అంటే శబరి, ఎస్ అంటే సీలేరు. ఇవి గోదావరి ఉపనదులు. చెప్తున్న సబ్జెక్ట్ పేరు ఏం పేరంటే నిమోనిక్స్ ఎట్లా తయారు చేసుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా నిమోనిక్స్ మీరు తయారు చేసుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ ఈ విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది, బాటంలో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో ఈ స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ కోర్సెస్ మీకు ఈ మొబైల్ యాప్లో కనపడతాయి. ఈ విధంగా స్టోర్ ఫోల్డర్లో మరి టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, మరి డివైఈఓకి సంబంధించిన కోర్సులు ఉంటాయి. సో ఆ కోర్స్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి కోర్సు మీకు కావాలి, ఈ కోర్స్ పైన ప్రెస్ చేస్తే ఆన్లైన్లో మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే వెంటనే ఈ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ మీకు ఇందులో ఉండే కంటెంట్ అనే ఫోల్డర్లో ఓపెన్ అవుతాయి. మీరు ఎడ్యుకేషనల్ సైకాలజీ నేర్చుకోవాలి, ఆ కోర్స్ పైన ప్రెస్ చేసి సో ఆన్లైన్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు అడుగుతున్న కోర్సు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీఓకి సంబంధించినటువంటి కోర్సు.
ఇందులో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి 300 మార్క్స్ సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఈ క్లాసెస్ వింటే మీరు ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సబ్జెక్ట్ పైన మంచి నాలెడ్జ్ వస్తుంది. కనుక చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి మరొక కోర్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ. సో ఈ యొక్క కోర్స్ తీసుకోవడం వల్ల మీకు సీటెట్కు ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారో వారు సైకాలజీ పర్స్పెక్టివ్స్ కూడా కొంత పార్ట్ ఇందులో కవర్ అయిపోయింది కాబట్టి ఈ కోర్సును కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఉంది. పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్ సంబంధించిన పేపర్ ఇది. చాలా సింపుల్. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఈ కోర్సులన్నీ కూడా కనపడతాయి మీకు. మీరు సింపుల్గా ఆ కోర్సు ద్వారా యాక్సెస్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ నా క్లాస్ వింటూ ఒక స్పైరల్ బైండింగ్ నోట్బుక్ పెట్టుకొని ఓపిక్గా నోట్స్ రాసుకుంటే ఒక్కసారి నోట్స్ రాస్తే ప్రిపరేషన్ అయిపోయినట్లు, ఒక్కసారి నోట్స్ రాస్తే 10 సార్లు చదివినట్లు. ప్రింటెడ్ మెటీరియల్ కానీ పీడిఎఫ్లు కానీ మీరు ఆధారపడొద్దు. ఆ పీడిఎఫ్లు ప్రింటెడ్ మెటీరియల్ మీకు అవగాహన కావు. రాసుకున్న పాయింట్సే గంగి గోవు పాలు గరిటెడేయనను చాలు అన్నట్లు ఇవి రాసుకుంటే తప్పనిసరిగా మీకు గుర్తుంటాయి. తప్పనిసరిగా మీరు టెట్లో మంచి మార్కులు సాధిస్తారు. డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధిస్తారు. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధిస్తారు. వద్దన్నా కూడా వంట మనిషి మీకు వంటలు చేస్తుంది. మీరు హెచ్డబ్ల్యూ జాబ్ సాధిస్తే అదేవిధంగా డివైఓ జాబ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఈ కోర్సెస్ ద్వారా నా క్లాసెస్ ద్వారా నేను ఇచ్చే నాలెడ్జ్ని మీరు మీ తలలో నాలెడ్జ్గా ఏర్పరచుకొని ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.